అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ హ్యాపీనెస్ ఆఫ్ ఫ్రెండ్స్ డెవలప్మెంట్. సో మా హస్బెండ్ ఊరికి వెళ్తున్నారని చెప్పి క్యాంటీన్ నుంచి అయితే కొన్ని సామాను అయితే తీసుకొచ్చారండి. మేము ఎటువంటి ఇబ్బంది పడకుండా అనమాట. సో ఆ క్యాంటీన్ సామాను ఇప్పుడు సర్దాలన్నమాట. సో అలాగే ఇంకా కూరగాయలు ఆయన ఒక 4 డేస్లో వచ్చేస్తానని చెప్పారు. మరి సో 4 డేసా లేకపోతే 1 వీకా లేకపోతే 10 డేసా అనేది మనకి తెలియదు. సో ఏంటంటే ఆయన చెప్పిన మాట మనం వినటమే కదా. సో ఏంటంటే ప్రజెంట్ ఈ సరుకులన్నీ ఇప్పుడు సర్దాలన్నమాట, పిల్లలకి కూడా అనమాట. సో ఎటువంటి ఇబ్బంది పడకుండా, అలాగే టిఫిన్స్ కూడా డైలీ వేసుకోమని మినపప్పులు, పప్పు ధాన్యాలు అన్నీ తీసుకొచ్చారు. మరి ఎన్ని రోజులు ఉంటారో ఏంటో మనకి మాత్రం తెలియదండి. సో క్యాంటీన్ నుంచి తెచ్చిన సామానం అనేది సర్దేసుకుంటున్నాను అనమాట. మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు. మ్యాగీ చేసి పెట్టమని పనిమాల ఎస్పెషల్గా మ్యాగీ అయితే తీసుకున్నారు. వెజ్ మ్యాగీ అంట, కంపల్సరీ చేసి పెట్టాలంట నేను పిల్లల కోసం అయితే. అలాగే బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే ఇగో చాక్లెట్స్ అన్నీ తీసుకున్నారండి. ఇంకా రకరకాల బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నారు చెప్పాలంటే. ఇగో ఫ్రూటీలు, అలాగే ఓఆర్ఎల్ లైట్లు, సో షుగర్, ఇంకా పాప్కార్న్ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే షుగర్ బదులు బెల్లం పౌడర్ అన్నమాట. సో తీసుకున్నారు. ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. ప్రజెంట్ అయితే సరుకులు అయితే సర్దుతున్నానండి, నేనైతే సర్దేస్తున్నానండి. సో చూడండి అలా సర్దుతున్నాను అండి. మా సరుకులు అయితే ఇవే సర్దేశాను ప్రజెంట్ అయితే. సో ఇవైతే చాక్లెట్స్, అలాగే లైట్లు అనేవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. ఇంకా కూరగాయలు కూడా సర్దేయాలన్నమాట. ఇంకా కూరగాయల సెక్షన్ అండి. సో నేను సర్దలేక ఇక్కడే పెట్టేశాను. సో ఈ కూరగాయలు వచ్చేసి బెండకాయలు అంట, బెండకాయలు తీసుకొచ్చారు ఆల్రెడీ. అలాగే ఇవేమో దొండకాయలు. సో బెండకాయలు తీసుకొచ్చారు, దొండకాయలు, అలాగే టమాటోస్ అంట, ఇంకా క్యాబేజీ ఆల్రెడీ ఉన్నాయని చెప్పాను. టమాటోస్, క్యాబేజీ, అలాగే సొరకాయ మళ్ళీ తీసుకొచ్చారండి, సొరకాయ కూడా. సో ఆయన వెళ్ళి 4 డేస్కి ఒకరోజు సొరకాయ కర్రీ, ఒకరోజు టమాటో కర్రీ, లేకపోతే టమాటో రైస్, లేకపోతే టమాటో పప్పు వండుకోవచ్చు. అలాగే ఎగ్స్ కూడా ఉన్నాయి. సో ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చు 1 డే. అలాగే ఇంకేముంది, క్యాబేజ్ ఉందని చెప్పాను, 4th డే క్యాబేజ్ వండుకోవచ్చు. సో 4 డేస్ సరిపోతాయి కదా. ఇన్ని కూరగాయలు అవసరం అంటారా చెప్పండి? నాకేదో డౌట్ పుడుతుంది. నిజంగానే 4 డేస్లో వస్తారా, లేకపోతే అంతకన్నా ఎక్కువ డేస్ స్టే చేస్తారా అనేది డౌట్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఆలు ఉందని చెప్పాను, మళ్ళీ ఆలు తీసుకొచ్చారు. అలాగే ఆనియన్స్, అలాగే తోటకూర అండి. ఇంకా ఫైనల్గా ఈ తోటకూర నేను దీన్ని సగం సగం చేశాను అనమాట. అంటే ఆల్రెడీ సగం వండేసాను, ఇది మాత్రం మిగతా సగం అనమాట. సో ఇంకా మిగిలిపోయింది. దీన్ని ఏం చేయమంటారు చెప్పండి? ఒకరోజు తోటకూర కర్రీ ఈరోజు అయిపోయింది, అలాగే దొండకాయలు ఓ రోజు అయిపోయింది, బెండకాయలు ఇంకో రోజు అయిపోయింది 3rd డే, అలాగే ఆలు ఇంకో రోజు అయిపోయింది 4 రోజులు, అలాగే క్యాబేజీ 5 రోజులు, అలాగే బీట్రూట్ 6 రోజులు, అలాగే సొరకాయ 7 రోజులు. ఇంకా చెప్పడానికి ఏంటి, ఎగ్స్ అవి కూడా ఇంకో రోజు వేసుకోవచ్చు కదండి. నాకు తెలిసి 10 డేస్ ఉంటారు అనుకుంటానండి. అందుకని ఇన్ని కూరగాయలు తీసుకొచ్చారు మా ఇద్దరి కోసం. నేను ప్రేమే, హర్ష అంటే కొంచెమే తింటాడు ఎలాగో. ఇన్ని కూరగాయలు మాకు అవసరం అంటారా? వండినా పాడైపోతాయి కదండి ఎక్కువ రోజు స్టోర్ చేసిన. నాకు అందుకే డౌట్ పడుతుంది అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎక్కువ వాదించినా వాదించో అంటారు మళ్ళీ. అలాగే పిల్లల కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చారు. ఇంకా ఏంటి, అరటిపళ్ళు, అలాగే మ్యాంగోస్ అంట తీసుకొచ్చారు. ప్రజెంట్ అయితే ఇవే సీజన్ అండి, ఇక్కడైతే నడుస్తున్నాయి. యాపిల్స్ అయితే అస్సలు దొరకట్లేదు అన్నమాట. అలాగే ఇంకా
పిల్లలకైతే చాక్లెట్స్ అలాగే ఓవర్ లైట్లు అవన్నీ తీసుకొచ్చేసారు. ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను. ఇంకా మా టమాటాలు పిచ్చోడు టమాటాలు తినేస్తున్నాడు చూడండి, అప్పుడే కొరికేస్తున్నాడు. ఇంకా చెప్పడానికి ఏంటంటే మా హస్బెండ్ అయితే చెప్పాలంటే అన్నీ తీసుకొచ్చేసారండి. నేను ఎటువంటి కష్టపడకుండా అన్నమాట. పిల్లల్ని చూసుకోవడం వరకే, అలాగే ఫిజియోథెరపీకి మాత్రం తీసుకెళ్ళాలి. వీళ్ళ అల్లరి మాత్రం బాబోయ్ ఇంత ఉందన్నమాట. తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది అనమాట. అల్లరి ఆయన లేకుండా ఉండటం ఎలా ఉంటారో ఏంటో అనేది క్వశ్చన్ మార్క్. ఫిజియోథెరపీకి వెళ్ళేటప్పుడు కూడా రిక్షా అనేది మాట్లాడేశారండి. సో ఆటో, ఇక్కడ రిక్షా అంటారు అనమాట, ఆటోనే రిక్షా అంటారు. సో ఆ ఆటో అనేది మాట్లాడేశారు. రాను బోను మాత్రమే అనమాట. మనం ఫోన్ చేసినప్పుడు వాడు వస్తాడు 10:30కి, మనం వెళ్తాము. పిల్లల్ని తీసుకొని అలా మోసుకొని వెళ్తున్నా కూడా ఎదురొచ్చి కనీసం ఒక పిల్లోడన్నా తీసుకోడండి. సో అలాగే కూర్చోబెడతాను ఇద్దరిని తీసుకెళ్ళి. మీకు ఆల్రెడీ వీడియోలో పోస్ట్ మా హస్బెండ్ కాల్ చేస్తారు. రిటర్న్ ఈ ఫిజియోథెరపీ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా అతను వస్తాడు, పికప్ చేసుకుంటాడు, ఇక్కడే దింపేస్తాడు అనమాట కింద. ఇంకా అక్కడి నుంచి నేను రావాలన్నమాట. ఇద్దరిని క్యారీ చేసుకుంటూ అక్కడొక్కటే కష్టపడాలి. సో వీళ్ళిద్దరిని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, అలాగే ఆడుకుంటూ ఉంటారు, తినిపించుకుంటూ ఉంటారు. ఒకరికొకళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారు, అంతే అలా చేస్తారన్నమాట. సో ఇదేనండి. సో ఇప్పుడైతే కూరగాయలు అయితే సర్దేసుకుంటున్నాను. సో నాకైతే ఎటువంటి కష్టం లేదన్నమాట. సో కూరగాయల విషయంలో, అలాగే సరుకుల విషయంలో, అలాగే పిల్లల విషయంలో అన్నమాట. పిల్లల విషయంలో ఓన్లీ ఏంటంటే నేను స్ట్రెయిన్ అవ్వాలి. సో అక్కడ మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను. ఇంకా అంతే, మిగతాదంతా కామనే కదా, ఎవరికైనా పిల్లలు బాధ్యత. చూపి చేతిలో ఏంటిది? అది బెండకాయ. ఏది చూపి, చేయి చాపు. అది అది చూపి, బెండకాయ తింటున్నావా? అలా తింటారా హర్షమ్మ? బెండకాయ తింటారా? బెండకాయ తింటున్నావా నువ్వు కూడా? మా వాళ్ళు ఇద్దరు కూడా షేరింగ్ చేసుకుంటున్నారండి. సో ఎలా షేరింగ్ చేసుకుంటున్నారో చూడండి. కూరగాయలు సర్దుతుంటే బెండకాయలు తింటున్నారు, బెండకాయలు తీసుకొని. వీళ్ళ అల్లరి చూడండి ఎలా ఉందంటే అలా ఉంది. ఇల్లు లాగా లేదనమాట. ఇప్పుడంతా సర్దుకోవాలి నేను. ఇల్లు పీకి పందిరేస్తారు. సో ఇక రైస్ బ్యాగ్ కూడా తెచ్చేసారండి. సో రైస్ కూడా షిఫ్ట్ చేసేసుకుంటాను మా గిన్నె. సో కొన్ని రైస్ అయితే షిఫ్ట్ చేసేసుకుంటాను, పక్కన పెట్టేసి ఫైనల్గా అయితే నేను ప్యాక్ చేసేసి కట్టేయడానికి వెల్లుల్లి రెప్పలు అయితే వేసేస్తున్నారండి. సో వెల్లుల్లి రెప్పలు వేస్తే ఏంటంటే పురుగు అనేది రాకుండా ఉంటుంది కదా. సో అందుకని పురుగు పట్టకుండా ఇలా వెల్లుల్లి రెప్పలు వేసేసి, లేకపోతే కరివేపాకు అయినా వేసుకోవచ్చు అంటారు. సో కరివేపాకు లేదా వెల్లుల్లి రెప్పలు వేసుకుంటే ముక్కు పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట. పిల్లలు అయితే పాడు చేయకుండా, అలాగే కింద మీద పోయకుండా, అలాగే తినకుండా అయితే ఉంటారని చెప్పేసి ఇలా ట్యాగ్ చేసేస్తున్నాను. సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఎవరైనా కనుక నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మళ్ళీ మర్చిపోకండి, మరీ చెప్తున్నాను. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.